మన కుప్పంలో ఈ సినిమా వేయలేదని 40 కిలోమీటర్స్ వెళ్లి ఈ సినిమా చూస్తే ఏమైందో తెలుసా? హలో ఎవ్రీవన్, ధనుష్ గారి కరా మూవీ రిలీజ్ అయింది, కుప్పంలో వేయలేదని చెప్పారు. సర్లే ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దామని వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో మూవీ బాగుందని రివ్యూస్ వచ్చాయి. ఇంకా ఎలాగైనా థియేటర్ లోనే చూడాలని ఫిక్స్ అయ్యాను. దగ్గరలో థియేటర్స్ చూస్తే కృష్ణగిరిలో శాంతి థియేటర్ లో వేశారని తెలిసింది. నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళిపోయాం. టికెట్ ప్రైస్ 150 రూపీస్. లోపలికి వెళ్ళిన తర్వాత థియేటర్ చాలా పెద్దగానే ఉంది. అమ్మయ్య, ఇంత దూరం వచ్చిన తర్వాత మంచి థియేటర్ కే వచ్చామనిపించింది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, చాలా మూవీస్ లో చూసేసాం. ఫార్మర్స్ అందరికి బ్యాంక్ లో లోన్ ఉంటుంది. ఆ లోన్ సరైన టైం కి క్లియర్ చేయకపోవడం వల్ల బ్యాంక్ వాళ్ళు రైతులు షూరిటీగా పెట్టిన ల్యాండ్ ని జప్తు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మూవీలో హీరో వాళ్ళ నాన్నది సేమ్ పరిస్థితి. వాళ్ళ ల్యాండ్ ని ఎలాగైనా హీరో కాపాడుకోవాలి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీలో చూస్తాం మనం. మెయిన్ ఈ మూవీకి హైలైట్ ఏంటంటే, ఇంటర్వెల్ లో ఒక 10 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది. సీట్ ఎడ్జెస్ లో కూర్చొని చూస్తాం, అంత ఇంటెన్స్ గా ఉంటుంది. మూవీ టెక్నికల్ గా సాలిడ్ ఉంది. షార్ట్ మేకింగ్ గానీ, సినిమాటోగ్రఫీ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ సీన్స్ రిపిటేటివ్ అనిపించేసింది. రన్ టైం కూడా ఎక్కువే అనిపించింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కనెక్ట్ అయింది కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత హై మూమెంట్స్ అయితే ఉండదు. క్లైమాక్స్ కూడా నార్మల్ గానే అనిపించింది, పెద్ద హై ఏం లేదు. ఓవరాల్ గా మూవీ ఒకసారి చూడడానికి బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ వల్ల అమితాబ్ బైజు గారికి పెద్దగా స్క్రీన్ టైం ఉండదు. ఉన్నంతలో వాళ్ళ క్యారెక్టర్స్ లో అందరూ బాగానే చేశారు. ధనుష్ గారు యాజ్ యూజువల్ స్టాండ్ అవుట్ అయ్యారు. ఇంత దూరం వచ్చి చూసిన తర్వాత నాకైతే వర్త్ అనిపించలేదు కానీ పర్లేదు, డీసెంట్ గా అనిపించింది అంతే. మీరు ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి మూవీ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.